అయితే వైఎస్ఆర్ పార్టీ వీరు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేశారా? ఈ 5 ఏళ్లలో చేస్తానన్న మాటలు చెప్పినవి. సరే, దానికి తర్వాత వద్దాంలేండి, దాని తర్వాత వద్దాం. సర్వేల సంగతి ముందు ఈ పంచాయతీ తేల్చండి. ఆ పంచాయతీ కూడా పెడతాను. మాకు సంబంధించిన సర్వేలో, వాళ్ళకి సంబంధించిన సర్వేలో, లేకుంటే వాళ్ళ సర్వేలలో మాకు పాజిటివ్ గా వచ్చింది కూడా వాళ్ళే చెప్తే మేము సంబరపడతాం. ఎందుకంటే ప్రజలు అయితే తీర్పు ఇచ్చేసారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులనే మేము గెలిపించుకుంటాం, విజయకేతనం ఎగరేస్తాం, అదే బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తాం. క్లియర్ స్టాండ్ ఇది ప్రజలది. ఇంకా సర్వేలు కూడా మాకే పాజిటివ్ గా వస్తున్నాయి. కాదు వీళ్ళ మాకు పాజిటివ్ కాదని వైసీపీ పార్టీ అంటుంటే ఎందుకు అంటున్నారు? ఈ రోజు ముద్రగడ టాపిక్ మీరు తీసుకొని వచ్చారు. ఈ రోజు అంకుల్ వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన రెడ్డి సామాజిక వర్గంలోకి నేను మారిపోతాను అంటున్నారా? గతంలో కూడా ఇలాగే కదా ఉన్నారు. ఇప్పుడేమో కొత్తగా మారేదేముంది? పవన్ కళ్యాణ్ గారు విధానపరంగా మాట్లాడిన రోజు ధర్మాన ప్రసాద్ గారి గురించి ఆయన సపోర్ట్ చేసి మాట్లాడారు. అప్పుడే మాకు అర్థమైపోయింది కదా. కొత్తగా రెడ్డిగా మారేదేంటి? ఒక ఉద్యమ నేతగా మాట్లాడాల్సిన మాటలు కాస్త ఒక సామాజిక వర్గాన్ని, ఒక పార్టీని సపోర్ట్ చేసుకుంటూ ఏ ప్యాకేజ్ తీసుకొని మాట్లాడారో ఆయన చెప్పాలి. లేదా ఏ స్వార్థపూరితమైన ఆలోచనల కోసం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారో ఆయన చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే క్లియర్ గా చెప్తున్నాను. నాకు వ్యక్తిగత స్వార్థం కోసం నేను అనట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మాకు అందరికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పెద్ద ఆయన అనకండి, ఆయన పట్టించుకోకండి అన్నారు. అటువంటి ఉన్నత భావాలతో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఈయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నేను ఓడేస్తాను, ఓడించకుండా నా వెనకల ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానని ఎందుకు అంటున్నాడు? మీకేమంత అవసరం వచ్చింది? మీరు వైసీపీ పార్టీలో చేరారు, ఆ కండువా వేసుకున్నారు, ప్రజలకు మేలు చేస్తానని మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓటమి కోసం పనిచేస్తాను అంటున్నారంటే ఏదైనా స్వార్థపూరితమైన ఆలోచనతోనే ఇవన్నీ చేస్తున్నారని కదా. పవన్ కళ్యాణ్ గారు ఓటమి కోసమే అక్కడ మిమ్మల్ని తీసుకున్నారా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో నా ఇంటికి రాలేదన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీ ఇంటికి రాలేదు, మీరే ఆయన దగ్గరికి వెళ్ళారు, కండువా వేసుకున్నారు. ఏ ఉప్మా పెట్టారో వాళ్ళ పార్టీకి ఈ రోజు మీరు ఊడిగం చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఓటమి కోసం పని చేస్తాను, ఆయన ఓడించడం కోసం రెడ్డిని పెట్టుకుంటాను అంటున్నారంటేనే మీరు ఏదో బలమైన స్వార్థపూరితమైన ఆలోచన కోసమే ఇలాంటి కార్యాచరణ చేస్తున్నారంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ముద్రగడ అంకుల్ గారికి క్లియర్ గా చెప్తున్నాం, జనసేన పార్టీ నుంచి దయచేసి ఒక ఉద్యమ నేతగా మీకున్న పేరు మొత్తం బదనాం అయిపోయింది. ఈరోజు ఒక వైసీపీ పార్టీ స్వార్థపూరితమైన చర్యలు చేపడుతూ అందులో భాగంగా మీరు కూడా స్వార్థపూరితమైన ఆలోచనల కోసమే ఆ పార్టీలో చేరి ఏదో మీ కొడుకు కోసమో లేదా మీకోసమో జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని విష ప్రచారం చేస్తూ ఈ రోజు మీరు ఆయన ఓటమిని కాంక్షిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు అంటే కీర్తన గారు ఒక విషయం అండి, ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరైనా రాజకీయాలు చేస్తుంటారా? ఏదో ఎక్కడో నూటికో కోటికో ఒకరు ఉంటారేమో కానీ ఎవరి స్వార్థం వాళ్ళు కదా. మీరు పొత్తులు పెట్టుకున్నా మీ స్వార్థం మీది, తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకున్నా వాళ్ళ స్వార్థం వాళ్ళది, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అవనియండి, లేకపోతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అనండి, వేరే అంశాలు ఎవరైనప్పటికీ కూడా ఏ నాయకుని మనం చూసుకున్నా ఎంతో కొంత స్వార్థం ఎందుకు అంటే అధికారం చేపట్టాలని. అధికారం లేకపోతే ప్రతిపక్షంలో ఉండాలని ఎవరో కోరుకోరు కదా. సో ఆ రకంగానే ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఒక ముద్రగడ పద్మనాభ గారిదే స్వార్థం, ఇంకొకరిదందరిది కూడా త్యాగము అని అనగలమా? సారీ అండి, నేను మీకు ఏకీభవించను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం స్వార్థం ఉందని మీరు అంటున్నారో నాకు చెప్పగలరు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి అని అంటలేదండి. ఎవరున్నారు అసలు స్వార్థం లేకుండా? అధికారం రావాలని స్వార్థమేనా? లేదు, నేను చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే మాట్లాడతాను. ఆయనకైతే స్వార్థం లేదు. స్వార్థంగా ఆయన ఆలోచించి ఉండింటే 2019లో ఆయన సింగిల్ గా పోటీ చేసిన, 2014 ఏమి ఆశించకుండా వీళ్ళకి సపోర్ట్ చేసుంటారు. ఈ రోజు మీరు చూస్తే ఆయన వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న మాట కూడా ఎందుకోసం అన్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎంత ఇబ్బందులు రాష్ట్రంలో పడ్డారు, సిబిఐ గారు అసెంబ్లీ సాక్షిగా ఎంత ఇబ్బంది పడ్డారు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి అన్ని బేరే చేసుకుంటే ఆ రోజు పొత్తు అనివార్యం అయ్యింది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసిన ఆవశ్యకత వచ్చింది ప్రజల కోసం, ప్రతిపక్ష నేతలను అందరినీ కాపాడడం కోసం. అందులో భాగంగానే సిబిఎన్ గాని ఎన్డీఏని కలుపుకొని ఆయన ఈ రోజు పొత్తు ఏర్పాటు చేశారు. మాకేం స్వార్థం ఉంది? ఈ రోజు ఆయన ఎన్ని మాటలు మా కార్యవర్గం దగ్గర నుంచి పడుతున్నారో మీరు చూశారు కదా. ఈరోజు పోతుల మహేష్ అనే వ్యక్తి తన స్వార్థపూరితమైన చర్యల కోసం పవన్ కళ్యాణ్ గారు విషయం చిమ్ముతున్నారు. ఈ రోజు అటువంటి వాళ్ళందరూ ఆయన మీద విషయం చిమ్మేది ఎందుకోసం? ఆయన ఏ స్వార్థము ఆలోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించారు కాబట్టే. సో పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం లేదు, ముద్రగడ గారికి స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వైఎస్పీ రంగు పూసుకొని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. పార్టీలో చేరితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయండి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. కోసం ఎందుకు పనిచేస్తున్నారు? కీర్తన గారు నిన్న ఒక సర్వే అవుట్ వచ్చింది, వెంకటరెడ్డి గారు కూడా చూసినట్టున్నారు, ఆయన జోష్లో ఉన్నారు, ఆయన నవ్వే చెప్తున్నది. ఆ సర్వే చూసి ఆయన చాలా సంబరపడుతున్నారని. 127 స్థానాలు వైసీపీ అట, టీడీపీ కూటమిగా 48 స్థానాలట. ఏదో తాజా సర్వే. ఆయన వాళ్ళ నాయకుడు పగటికరాలు అంటాడు, ఈయన అంటూనే ఉంటాడు, అంతే. వదిలేయండి 2 రోజులు, 10 రోజులు కాదు సార్, పాపం పగటికరాలు కన్నివ్వండి. ఎవరు? వెంకటరెడ్డి గారిని వదిలేద్దామా?
అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అదే లెక్కలు రాస్తూ ఉంటాడు గాల్లో, అట్ట వెంకటరెడ్డి గారు లెక్కలు రాసుకుంటూ ఉంటారు. ఆ లెక్కల్లోనే మునిగిపోతారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపు సాధించి ఆ దిశగా అడుగులు వేసుకుంటూ పోతున్నారు. ఇట్లాంటి కాకి లెక్కలన్నీ వాళ్ళు గోడల మీద రాసుకోవాలి. రైట్, ఓకే, ఒక్క నిమిషం. మనతో పాటుగా జోష్నా గారు కూడా జాయిన్ అయ్యారు. జోష్నా గారు నమస్తే. నమస్కారం వర్మ గారు. ఏంటి చాలా బిజీగా ఉన్నారు? సైకిల్ ప్రచారంలో కారు ఎక్కారా? అలా ఏం లేదు, అందరం ప్రచారంలోనే ఉన్నాం. కీర్తన గారు కావచ్చు. అదేనండి, సైకిల్ ప్రచారం కోసం కారులో వెళ్తున్నారా అన్నాను. సైకిల్, గ్లాసు, కమలం 3. ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఏది తాజా సర్వేలన్నీ కూడా వైసీపీ అని ఒకరు అంటున్నారు, టీడీపీ అని ఒకరు అంటున్నారు. ఎవరి కాలు చేయించుకుంటున్నారా? వాస్తవంగా ఇది నిజమేనా? సార్ నేను ఒక విషయం చెప్తాను వర్మ గారు. సర్వేలు చేసేటప్పుడు ఏ అథెంటిసిటీ ఉండాలో మన అందరికీ తెలుసు. మీరు సీనియర్ జర్నలిస్టు, మీరేమి మామూలుగా ఏమంటారు అని అంటే ఇప్పుడు అది చూపించినంత మాత్రం అది ఎంత అథెంటికేటెడో మీ మనసుకు తెలుసు, అన్నీ తెలుసు. సో ఇవాళ నేను ఏమంటున్నా అంటే సర్వేలు ఇవన్నీ కాదు. సరే, కొన్ని సర్వేలు మాకు ఫేవరబుల్ గానే వచ్చాయి కదా. ఐ థింక్ మాక్సిమం సర్వేలు మాకే ఫేవరబుల్ గా వచ్చాయి. బట్ స్టిల్ నేను ఏమంటున్నా అంటే ప్రజల మూడ్ అనేటువంటిది గ్రౌండ్ లోకి వెళ్తే కనబడుతుంది. మీరు వెళ్ళారు వర్మ గారు, మీరు మాట్లాడారు ప్రజలతోటి. కీర్తన గారు తిరుగుతున్నారు, వెంకటరెడ్డి గారు తిరుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో నేను వెళ్తున్నాను. సో క్లియర్ పిక్చర్ అయితే చాలా క్లియర్ గా ఉందండి బయట. ఖచ్చితంగా రేపు పొద్దున కూటమికే అధికారం ఇస్తున్నాం అనేటువంటి ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఏంటి ముద్రగడ గారు పేరు మార్చుకుంటానంటున్నారు? బ్లైండ్ గా వాళ్ళే ఓటేస్తామని అనట్లేదండి ప్రజలు. చాలా క్లియర్ గా వాళ్ళు రీజన్స్ చెప్తున్నారు. ఇవాల్టి రోజున ఏ ఇబ్బందులు అయితే మేము ఎదుర్కొన్నాం 5 సంవత్సరాలుగా, దానికి సంబంధించి మాకు ఒక పరిష్కారం రావాలి అంటే ఖచ్చితంగా మేము కూటమి కోటేయాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కలిసి మాత్రమే పని చేస్తేనే రేపు పొద్దున నడుస్తుంది అనేటువంటి ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మనమేదో గాల్లో మాట్లాడుకున్నట్టు కాదు కదండి. ఇప్పుడు పాపం ఇందాక గాల్లో లెక్కలని మా కీర్తన గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. నాకు నవ్వొచ్చింది. నిజమే, మరి గాల్లో లెక్కలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ గాల్లో లెక్కలు తీసుకొని ఇంకా వాళ్ళ సోషల్ మీడియా అయితే ఇంకా ఆగక్కర్లా. పాపం వాళ్ళు ఏదో చేసుకుని వాళ్ళు ఏదో సంతృప్తి పడుతున్నారు, సంబరపడుతున్నారు. ఒక 10 రోజుల పాటు వదిలేయండి అని చాలా మర్యాదగా చెప్పారు కీర్తన గారు. నేను కూడా అదే చెప్తున్నాను సార్. ఓకే జోష్నా గారు, ఒక విషయం తోటి సోదరిగా ఓ 10 రోజుల పాటు ఇంకా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పిచ్చి పనులు ఏవి చేయకుండా, ఆ సోషల్ మీడియాలో ఆడపిల్లల్ని ట్రోల్ చేయకుండా, అవేమి ఆ పిచ్చి పనులు ఏమీ చేయకుండా కనీసం ఈ 10 రోజులన్నా ఆ జగనన్న కోసం పనిచేయండి రా నాయన ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని చెప్తున్నాను సార్. ఏంటి ఏదో చీర పంచాయతీ ఏదో మీరు వెలుగులోకి తీసుకొచ్చినట్టున్నారు ఈ మధ్య? ఎక్కడ ఏదో చూశాను, ఏదో శారీ మీద ఏదో సందేశం ఇస్తున్నారు మీరు. సందేశం ఇవ్వడం కాదండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ముందర చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రేపు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఎల్లుండి ఇంకోళ్ళు ఉంటారు, ఏమన్నా కానివ్వండి. కానీ ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు కనీసంలో కనీసం ఒక మినిమం నేనేం మాట్లాడచ్చు, ఏం మాట్లాడకూడదు అనేటువంటి అవగాహనలు కూడా లేకుండా ఆయన మాట్లాడతాడా, లేకపోతే అలాంటి స్క్రిప్ట్ ఎవరన్నా ఆయనకి ఇస్తున్నారా అనేటువంటిది నా డౌట్. ఎందుకంటున్నానంటే మీరు ఆ చీర గురించి మాట్లాడారు. ఇప్పుడు ఒక వేదిక మీద నిలబడి మీరు ఒక బహిరంగ సభ వేదిక మీద, అది కూడా నాకు తెలుసు ఆ రోజు పులివెందుల్లో అనుకుంటా అండి, నామినేషన్ వేసిన తర్వాత ఇయ్యక ముందరో ఆ సభ, అక్కడ నిలబడి తన సొంత చెల్లెలు కట్టుకున్నటువంటి చీర రంగు గురించి మాట్లాడతారండి. అంటే అది నిజంగా వాళ్ళకి ఎందుకంత అంత రోజు రోజుకి అంత దిగజారిపోతున్నాడో జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మేము కేవలం చెప్పగలమండి. ఎందుకంటున్నానంటే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏ స్థాయిలో మాట్లాడచ్చు, ఎంత మాట్లాడచ్చు అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి వర్మ గారు. ఇవాళ ఒక మహిళ యొక్క వస్త్రధారణ గురించి ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఆ వస్త్రధారణ గురించి కూడా నేను మాట్లాడతా. ఒక మనిషి చనిపోయినటువంటి వ్యక్తి గురించినటువంటి ఏమంటారు అంటే పర్సనల్ లైఫ్ గురించి కూడా నేను మాట్లాడతా. ప్రతిపక్ష నాయకుడికి సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ గురించి కూడా నేను మాట్లాడతా. ఇదే నా సంస్కారం అని ఆయన చెప్పుకుంటే నేనేం చేస్తాను? కానీ ఖచ్చితంగా అదైతే దట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి టేకెన్ నోట్ ఆఫ్. అది ఖచ్చితంగా ఒక మహిళ యొక్క గౌరవాన్ని భంగపరచడమే. ఇప్పుడు కీర్తన గారు ఉన్నారు, లేకపోతే అంటే ఇంకోటి నాకు అర్థం కాదండి, ఈ రంగుల పిచ్చి ఏంటో నాకు నిజంగా అర్థం కాదు వర్మ గారు, నిజంగా అర్థం కాదు. అంటే ఏ రంగైనా ఏ పార్టీ అన్న ఏమంటారు అని అంటే పేటెంట్ తీసుకుంటారండి, అలా ఏముండదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీర్తన గారు ఏదైనా పసుపు రంగు చీర కట్టుకొస్తే, అంటే ఇప్పుడంటే మేము పొత్తులో ఉన్నాం, లేదనుకోండి పసుపు రంగు చీర కట్టుకు రాగానే అదిగోండి చంద్రబాబు నాయుడు గారు మంచిగా అనేస్తారా? అలా ఏదన్నా మీరు ఈ రంగుల పిచ్చి ఎందుకండి? అండ్ ఇంకోటి ఏంటంటే ఒక మహిళ యొక్క వస్త్రధారణ గురించి
బహిరంగ వేదికల మీద మాట్లాడేటువంటి ఆ మాట్లాడకూడదు అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అయితే తప్పు. దాన్ని ఖచ్చితంగా మహిళ యొక్క గౌరవాన్ని భంగం కలిగిస్తున్నటువంటి దిశగానే చూడాలి. నాకు తెలియదు ఎందుకు మరి దానికి సంబంధించి ఒక యాక్షన్ అనేది ఎందుకు ఎవరు తీసుకోలేదో కూడా నాకు తెలియదు. బట్ దట్ సంథింగ్ దట్ ఈస్ అబ్జెక్షనబుల్ సార్, అబ్జెక్షనబుల్ అంటాం దాన్ని. సరే మేము అయినా అలానే మాట్లాడతాం. అది సార్ అయినా ఇది మొదటిసారి కాదు కదండి. సాక్షాత్తు అసెంబ్లీలోనే మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడినప్పుడే ఏమి మాట్లాడినటువంటి వాళ్ళు పిచ్చి నవ్వులు నవ్వుతూ వెర్రి నవ్వులు నవ్వుతూ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు. ఇంకా నేను ఏం మాట్లాడినా సార్. సో డెఫినెట్ గా ఇప్పుడు మీరు అడిగినటువంటి ఐ కమ్ బ్యాక్ టు ది పాయింట్ వర్మ గారు, సర్వేల గురించి మీరు అడిగారు. పీపుల్ కి సంబంధించినటువంటి 3 ప్రజల యొక్క నాడి చాలా క్లియర్ గా ఉందండి. వాళ్ళు మేము కూటమికే ఓటేస్తున్నామని డిసైడ్ అయిపోయారు. ఇంకో విషయం వర్మ గారు, మీకు ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తాం. అసలు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు ఎవరు ప్రచారం చేసుకోవట్లా, అభ్యర్థులు ఎవరు ప్రచారం చేసుకోవట్లా. సగానికి సగం మంది ఎందుకు వచ్చింది తలనొప్పి, కీర్తన గారు నా డౌట్ కొద్దిగా క్లారిఫై చేయండి. ఎందుకు ఓడిపోతామనా లేకపోతే ఎండలు ఎక్కువగా ఉన్నాయనా? జోస్న అండి, మీరు జోస్న కూడా కీర్తన గారిని అంటే అలాగా సారీ జోస్న గారు ఎండ అంటే తెలియదండి. ఇప్పుడు వాళ్ళ నాయకుడికి సాయంత్రం 6 అయితే చీకటండి, నేను వెళ్ళనండి ర్యాంప్ వాక్ అని వాళ్ళ నాయకుడు అంటాడు. పొద్దునైతే అమ్మో ఎండ అంటాడు. సో మరి వీళ్ళు కూడా అలా ఏమన్నా భయపడుతున్నాడో నాకు తెలియదు. కానీ అసలు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఎందుకు వచ్చింది, ఏదో 4 డబ్బులు ఈ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా సంపాదించుకున్నాం, ఆ సంపాదించుకున్న డబ్బులు ఎందుకు ఇప్పుడు అనవసరంగా అట్లా పారేయడం, అది ఎలాగో గెలవం మనము అక్కడ. అసలు కాదు జోష్న గారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చూస్తే చాలా అనుకుంటున్నారేమో. ఆయన విస్తృతంగానే తిరుగుతున్నారు కదా, ఆయన డే టైమే తిరుగుతున్నారు, రోజుకు 3-4 సభలు పెడుతున్నారు, ఆయన ఒక్క ఫోటో చాలు అని వాళ్ళే చెప్తున్నారు కదా సార్. ఒక విషయం చెప్పనా, అదే పెద్ద తలనొప్పి సార్ వర్మ గారు, అదే పెద్ద బాధ. వాళ్ళకి చెప్పుకోలేని బాధ. వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారండి? వాళ్ళ పాపం వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఎవరికి చెప్పుకోలేనటువంటిది. వాళ్ళ మొహాలు పెట్టుకునే వీళ్ళు అడగలేరు ఓట్లు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మొహం పెట్టుకుని ఓట్లు అడిగితేనే జనాలు తన్నేటట్టుగా ఉన్నారు. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు చెప్పండి? వాళ్ళ మొహం పెట్టుకొని అడగలేరు, జగన్మోహన్ రెడ్డి గారి మొహం పెట్టుకొని అడగలేరు. ఓకే జోష్న గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. ఆయన వీటిలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి కదా. వెంకటరెడ్డి గారు ఏంటి సర్వేల కలకలం ఏంటి? అసలు మనం పరిమితులు దాటి బహిరంగంగా మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా మాట్లాడుతున్నామట. ముఖ్యంగా మీ నాయకులు అసలు బయట ప్రచారానికి వెళ్ళడానికి భయపడుతున్నారండి, జనాలు కొడతారండి, నిజమా? వర్మ గారు ముందుగా ఫస్ట్ మీకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత, ఎందుకంటే మీరు ఈ మధ్య గ్రౌండ్ లెవెల్లో ఉండటం, మీ డిబేట్ లో ఈ జనసేన నుంచి వేరే మహిళలు, తెలుగుదేశం నుంచి వేరే మహిళలు వస్తే తప్ప మాకు ఎంటర్టైన్మెంట్ దొరకట్లేదు. ఈ మధ్య మిగిలిన దగ్గర అంత ఎంటర్టైన్మెంట్ దొరకదు. వాళ్ళిద్దరు మాట్లాడిన దానికి నాకు ఆ ఎంటర్టైన్మెంట్ కోసం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సార్. ఇట్లుంటేనే పొలిటికల్ లో మనం రిలాక్స్ అవ్వగలుగుతాం. పొద్దున సాయంత్రం దాకా టెన్షన్ లైఫ్ లో ఇట్లా వీళ్ళిద్దరు మాట్లాడిన ఇంటే పొద్దున సాయంత్రం దాకా మన పడ్డ టెన్షన్ అంతా లేదు. పొద్దున సాయంత్రం దాకా ఎండలో చేసిన ప్రచారం అంతా ఒక్క అరగంటలో తూచైపోతుంది. కాబట్టి మీరు డిబేట్ కి పిలిచినందుకు, వాళ్ళిద్దరిని కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్. 2 సర్వేలకు సంబంధించి ఇప్పుడు ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్కరికి ఇవ్వచ్చు. ఒకటి తెలుగుదేశానికి ఇవ్వచ్చు, ఒకటి వైసీపీకి ఇవ్వచ్చు, ఇంకొకళ్ళు కేఏ పాలకు కూడా ఇవ్వచ్చు. సర్వేలు అల్టిమేట్ కాదు, ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ అల్టిమేట్ కాదు, ప్రజా తీర్పు అల్టిమేట్. కానీ మెజారిటీ సర్వేలు ఏ పార్టీ వైపు ఇస్తా ఉన్నాయి, ఏ సర్వే సంస్థలు ఎలా మూడు ఉందని తెలియజేస్తున్నాయి. ఒక 20 సర్వే సంస్థలు ఇస్తే దాంట్లో మెజారిటీ 18-19 సర్వే సంస్థలు ఏ విధంగా ఇస్తున్నాయి అనేది మనం బేస్గా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎవరెవరు ఎన్ని సీట్లు ఇచ్చారని నేను చెప్పట్లేదు, కానీ అందరూ 100 నుంచి ఆల్రెడీ 150 దాకా ఇచ్చినటువంటి సీట్ల ప్రకారం పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్సీపీకి 120-130, న్యూస్ ఎరీనా ఇండియా, థర్డ్ డివిజన్ నాగన్న సర్వే, జనదర్ ఇండియా, వ్రాప్ స్ట్రాటజీస్, బీ ప్రాక్, ఆత్మసాక్షి, రేసు, రేణుకా పోతేనే, జన్మత్ పోల్స్, పొలిటికల్ క్రిటిక్, పొలిటికల్ వ్యూస్, ఎన్ఎఫ్ఓ పొలిటికల్ సర్వే, డెక్కన్ 24/7, భారత్ పొలిటికల్ సర్వే, బీపీఎస్, యాక్చువల్ ఇండియా, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్, ఇవన్నీ దాదాపుగా 19 సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అది 103 సీట్ల నుంచి 150 సీట్ల దాకా డిపెండ్ ఆన్ ఒక్కో సర్వే సంస్థ ఒకటి ఇచ్చింది. అదేంటి మీ టార్గెట్ 175 రీచ్ అవట్లేదా సార్? మీ టార్గెట్ 175 కదా, అది రీచ్ అవట్లేదా? వాళ్ళు పోయింది సార్, మాకు 151 వస్తే అని కూడా ఏ సర్వే సంస్థ ఇవ్వలేదు సార్. అందరు 120-130 ఇచ్చారు. అవునండి, మీరు కూడా 151 వస్తుంది మాకు ఈసారి గెలుస్తామని మీరు చెప్పలేదు కదా, ఇప్పుడైతే చెప్తున్నారు కదా 175 అని. 100% ఒకటి సార్,
మాకు పోయినసారి 2014లో వచ్చిన ఓటింగ్ పర్సెంట్ 45, 19లో వచ్చిన ఓటింగ్ పర్సెంట్ 50, తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంట్ క్లీన్ స్వీప్ అన్ని ఆల్మోస్ట్ అన్ని జరిగినటువంటి ఎన్నికల్లో. సో మేము 175కు సింగిల్ గా పోటీ చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీతో మాకు మద్దతు అవసరంలా. మేము ప్రజలకు మంచి చేస్తే మాకు ఓటేయమంటున్నాం. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో పోయినసారి మేనిఫెస్టోలో ఏమేమి ఇచ్చాం, ఎంతెంత లబ్ధి చేకూరింది, అవి ఏ విధంగా కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాం అనేది క్లియర్ కట్ మేనిఫెస్టో ఇచ్చాం. అది రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో. వాళ్ళు పక్కన కూటమి, 3 పార్టీల కూటమి అంటారు, 3వ వాళ్ళ ఫోటో లేదు. ఆ పార్టీ మేనిఫెస్టో ఒక అంటరానితనంగా అదేంటి అది పట్టుకోవడానికి అసహించుకునేలాగా నేను పట్టుకొని అన్నాడు. ఎవరో బీజేపీ వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు, చిచ్చిచ్చి మేము పట్టుకో అన్నాడు. వాళ్ళు ఇస్తే అట్లాంటి వాళ్ళు కూర్చొని మేము ఓడిపోతామని అంటే నవ్వులతనంగా లేదా సార్ చెప్పండి. ఇంకొక అంశం నేను ప్రజలకి ఇందాక కీర్తన గారు అంటే ప్రజా తీర్పు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందంట. ఏ ఊర్లో డిసైడ్ అయింది? ఏ ఊర్లో డిసైడ్ అయింది చెప్పాలి కదా. ఎప్పుడు డిసైడ్ అయింది? ప్రజా తీర్పు జూన్ 4న. అది ప్రజల ఓట్ల ద్వారా. పోయినసారి కూడా మీ నాయకుడు ఎట్టారన్నాడు, అసెంబ్లీకి రానేను, చిటికలు ఎట్లా చిటికలు కేకలేస్తా, ఏ జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎట్టి పరిస్థితులు అసెంబ్లీకి రానేను, కాసుకో నిన్ను ముఖ్యమంత్రి కానేమను. కాసుకునేది ఏంద్ర బాబు, నువ్వు ఆల్రెడీ మేము ఎమ్మెల్యే కాదు, ఆయన 150 మందిని గెలిపించుకొని ఆయనతో పాటు 151 మందిని అసెంబ్లీకి తీసుకొని వచ్చాడు. ఇట్లాంటివే మాకు ఎంటర్టైన్మెంట్ అంటే అట్లానే ఉంటది. అరే అసలు ప్రాక్టికల్ ఏంటి, మనం ఏంది, మన కథ ఏంది? డిబేట్ లో కూర్చొని కీర్తన గారు మొన్నటిదాకా మాట్లాడింది ఏంది? పవన్ కళ్యాణ్ చెయ్యం అని పెద్ద పెద్ద కేకలేసి ఈ రోజు సీఎం కాదరా బాబు, ఎమ్మెల్యే అయితే చాలు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి వెనక్కి వెళ్ళిపోయి ఏది 16 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి 16 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వచ్చారండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే వయసులో పెద్ద రాజకీయాల్లోకి ముందు వచ్చాడు. ఏంద్రా నాయన మనం అంటే ఏం లేదు, పిఠాపురంలో ఎమ్మెల్యే అయితే చాలు, అది కూడా వర్మ గారి మద్దతు. ఎవరు? తెలుగుదేశంలో ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా చేసిన వర్మ గారి మద్దతు అయితే చాలు. వర్మ గారిని పక్కన పెట్టుకొని అయ్యా ఎమ్మెల్యే గెలిపించే బాధ్యత నీదేనయ్యా, ఏదో పార్టీ అధ్యక్షుడు ఒక వ్యక్తిని నీదే బాధ్యతని అడుక్కుంటున్నాడు. ఎంతకంటే దిక్కు దివానం ఏందండి వాళ్ళు మా గురించి మాట్లాడేది. ఇందాక చెప్తా ముద్రగడ గారి గురించి మాట్లాడారు. ఎస్, ముద్రగడ గారి గురించి మీ ఇష్టం, మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి మీ ఇష్టం ఏదైనా మాట్లాడుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వకముందు మీ డిబేటే సార్. కీర్తన గారు వచ్చారు, ఎవరు వచ్చారు నాకు గుర్తులేదు. ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలుస్తున్నారు అనగానే అబ్బా భూమండలం బద్దలైపోయింది. అసలు ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ కలిస్తే షేక్ అయిపోతుంది, కాపు సామాజిక వర్గం వన్ సైడ్ వెళ్ళిపోతుంది, అసలు ఈ రాష్ట్రంలో కాపులకు రాజ్యాధికారం వచ్చేస్తుంది, పవన్ కళ్యాణ్ ఇప్పుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేయచ్చు రామోజీ ఫిలిం సిటీలో అని చెప్పారు వాళ్ళు. ఏది వాళ్ళిద్దరు కలుస్తారని వార్తలు రాగానే ఆయన ఇప్పుడు కలవకుండా వైఎస్ఆర్సీపీకి వస్తే ఆయన దొంగ, ఆయన అంటే ఏదేదో అయిపోతాడంట, ఆయన ఎవరు ఆఫ్టర్ ఆల్. ఇట్టు కూడా ఉంటుందా? ఒకే మాట మీద ఉండాలి కదా. ఆయన గొప్పాడా కాదా? మీతో కలిస్తే గొప్పాడు, పక్కన వాళ్ళతో కలిస్తే గొప్పాడు కాదంటే ఇది వినాలి కదా. వినేవాళ్ళకి ఏమన్నా ఇదే రెండంట మా వాళ్ళు ఎవరు తిరగట్లేదంట, మంచిదే కదమ్మా. తడి కొట్టేసుకొని చంద్రబాబు నాయుడిని జూబ్లీహిల్స్ లో పడుకోమనండి మా వాళ్ళు తిరగకపోతే. ఎందుకు ఎండల్లో తిరగటం, మోడీ గారిని బతిలాడుకోవటం, మా మేనిఫెస్టోని కాపీ చేసి మేము వాహన మిత్ర 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, మేము పెన్షన్లు 3,000 ఇస్తుంటే 4,000 ఇస్తాం, మేము అమ్మఒడి 15,000 ఇస్తుంటే మేము 3 కాదు 4 కాదు 10 మంది పిల్లలు ఉంటాయి, ఇంకా కనండి, ఎంతమంది ఉంటే అంతమంది కనండి, ఇంకా ఇస్తాం. మొన్నటిదాకా మా పరిపాలన బాగోలేదు, సోమరిపోతులు అవుతున్నారు, ఈ సంక్షేమ పథకాల వల్ల అడుక్కు తింటుంది, శ్రీలంక అయిపోతుంది, అమ్మఒడి నాన్న బుడ్డి, పొద్దున్నే అమ్మఒడి డబ్బులు వస్తే అకౌంట్ లో రాత్రి సాయంత్రం నాన్న బుడ్డికి తాగుతున్నారు అన్నారు కదా. మేము ఒకరికి ఇస్తుంటే ఇప్పుడు 4గురికి ఇస్తుంటే తాగరా? మరి ఇవన్నీ మా దగ్గరకు వచ్చి మా పరిపాలన బాగోలేదన్నాళ్ళు మా మేనిఫెస్టోని కాపీ కొట్టి మేము దీనికి ప్లస్ ఇస్తాం, దీనికి ఇంకా ప్లస్ ఇస్తాం. ఒక విజన్ లేదు, ఒక కట్టుబడ్డ లేదు, 45 ఏళ్ళ రాజకీయం చెప్పుకోవడానికి మీకన్నా ఉండాలి. ఒక మేనిఫెస్టో అంటే అర్థం తెలియదు, పక్కన మేనిఫెస్టోని కాపీ చేసి మేనిఫెస్టో ఇస్తుందని మేనిఫెస్టో అంటారా? కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసినటువంటి హామీలు, ఇవన్నీ కలిపి ఒక మేనిఫెస్టో ఇచ్చేసి మేమేదో ఎరగదీసేస్తున్నాం, మేమేదో కుమ్మేస్తున్నాం, మేము పెద్ద నాయకులు, అసలు మాకు తిరుగులేదు అని అంటే తిరుగుందా లేదా? తిరుగు ముఖం పట్టాలా? ఏ విధంగా మళ్ళీ పోయినసారి వెళ్ళిపోయి హైదరాబాద్ లో కూర్చున్నారో జూబ్లీహిల్స్ లో దానికే మళ్ళీ పరిమితం కాబోతున్నారా అనేది వెయిట్ అండ్ సీ. ప్రజల తీర్పును మేము నమ్ముతాం బలంగా. మంచి జరిగితే ఏమన్నా, జరగకపోతే ఇద్దన్నా అంటున్నాం, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. రెండోది ఇందాక భాష గురించి మాట్లాడారు సార్. అబ్బాబ్బాబ్బా, తెలుగు మహిళలు వీర మహిళలే అసలు ఈ భాషల గురించి చెప్తే భాషే సిగ్గుపడిపోదు. సంస్కారం సంతూర్ సోపుతో రుద్దినంతగా మాట్లాడతారు వీళ్ళిద్దరు. చంద్రబాబు నాయుడు భాష గురించి మనం మాట్లాడాలి.
రాళ్లతో కొట్టండి. జగన్మోహన్ రెడ్డి సత్యం ఏమన్నా ఇద్దా? ఇవన్నీ తెలుగుదేశం అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు. గ్లాసు పగలగొట్టి కొట్టండి. కోడలు మగబిడ్డను అంటానంటే అత్త ఏమన్నా వద్దంటదా? దళితులు ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా. ఇవన్నీ భాష సంస్కారం కట్టుబద్ద. అసలు మనంత నీతిమంతులు లేరు. మనం అసలు మహిళలను గౌరవించే తీరు. మీరు మహిళలు ఎంత బాగా గౌరవించారో చింతమనేని ప్రభాకర్ చెప్పాడు కదా. ఏది మహిళ ఎంఆర్ఓ వనజాక్షి జుట్టు పట్టుకొని లాగితే సెటిల్మెంట్లు చేసే అంత సంస్కారంగా మీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి సెటిల్మెంట్లు మీరు మళ్ళీ మా మీద విమర్శలు చేస్తే అట్లా. ఒకటైతే క్లియర్ గా చెప్తున్నాను వర్మ గారు, జూన్ 4వ తారీఖున లైవ్లు వస్తా ఉంటాయి, రిజల్ట్ వస్తా ఉంటది. నేను కూడా వస్తా డిబేట్ కూడా. మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు మేము గెలిచిన తర్వాత మా పరిపాలన బాగుంది కాబట్టి ఓటేశారని వాళ్ళు ఒప్పుకోమనండి. అంతే తప్ప మోడీ మాకు సహకరించలేదు. ఈవీఎంలు మేనేజ్ చేశారు. మోడీ కేంద్ర ప్రభుత్వంగా మాకు సహకరించలేదు. ఇలాంటివి మాట్లాడద్దు దయచేసి. ఇలాంటివి మాట్లాడద్దు. ప్రియాంక చెప్పండి, ప్రియాంక చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి ఓటేశారని ఒప్పుకుంటారా మీరు? మీరు మాట్లాడేటప్పుడు విన్నాను, దయచేసి వినండి. మీరు మాట్లాడడానికి చాలా ఓపిక ఉన్నా. అది మా క్యారెక్టర్. వినండి. ఎందుకంటే మీరు మాట్లాడేటటువంటి మాటలు మీకు నాకు అర్థం కాల. 45 ఏళ్ళ రాజకీయాల్లో ఉంటే ఒక మేనిఫెస్టో సరైనటువంటి ఏం చెప్పాలో తెలియక పక్కన కాపీ కొట్టి మీరు మా గురించి మాట్లాడటం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని కాపీ కొట్టి దానికి 10 ఇస్తా అన్నాడు నాయకుడా. నేను చెప్పండి అమ్మా, అమ్మ ఒడి మంచి కార్యక్రమం అవునా కాదా? నేను ఒక్కొక్క పాయింట్ వస్తే మీరు సమాధానం చెప్పండి. నేను ఒక్కొక్క పాయింట్ వస్తే మీరు సమాధానం చెప్పండి. అమ్మ ఒడి పథకం మంచిదా కాదా? అమ్మ ఒడి పథకం మంచిదా కాదా? నేను అడిగిన సమాధానం చెప్పండి. వర్మ గారు క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పారండి. అమ్మ ఒడి పథకం మంచిదా కాదా? అమ్మ ఒడి పథకం మంచిదా కాదా? వినండి. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇద్దరు మహిళల పదాలతో స్టార్ట్ చేస్తారా? ఏం మీకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ మంచిదా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ మంచిదా కాదా? రైతు భరోసా వ్యవస్థ మంచిదా కాదా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మంచిదా కాదా? మంచిదా కాదా? మాట్లాడండి. మంచిది కాదని మొన్నటి దాకున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు మంచి కాదన్నారు. దాన్ని 4 ఇంతలు ఇస్తా ఉంటారు. అది మీరు ఎందుకంటే ఏం చెప్తారు? 45 ఏళ్ల రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారి వయసు అంతా మీ రాజకీయ అనుభవం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తా ఉన్నారంటే ఇది మా జెండా, ఇది మా ఎజెండా, ఇది మేము కాలపైగా చెప్తాం. మా జెండానే మేము మోస్తాం. పక్కనాడు జెండా మొయ్యం, రోజుకొకటి జెండా మొయ్యం. మా జెండా ఒకటే, మా అజెండా ఒకటే. పేద ప్రజలకు మంచి చేసే జెండా ఇది. మా అజెండా పేద ప్రజల చోట్ల మా అజెండా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ మేనిఫెస్టోని పట్టుకోవడానికి అసహించుకున్నారు బీజేపీ వాళ్ళు. ఎవరైనా మూడు పార్టీలు పొత్తులో ఉండి మీ మేనిఫెస్టో పట్టుకోవడానికి అసహించుకున్నటువంటి పార్టీ దగ్గర మీరుండి నాకు అర్థం కదా. మీకన్నా అనిపించట్లేదా? చిచ్చి ఇంత ఘోరంగా అవమానిస్తున్నారని అయినా కూడా మనం సిగ్గు లేకుండా బీజేపీతో పోతున్నామని మీకు కూడా ఏ రోజు అనిపించలేదా? చెప్పండి. మీ మేనిఫెస్టో కాపీని బీజేపీ ముట్టుకోవడానికి అసహించుకుంటున్నారు. అది మీ తెలుగుదేశం అనే జనసేన బతుకులు. ఏందమ్మా మీరు మళ్ళీ మాట్లాడతారు? మా మేనిఫెస్టో గర్వంగా చెప్తా ఉన్నాం. మా మేనిఫెస్టో ఇది. మా మేనిఫెస్టో ద్వారా మంచి జరిగితే మా ఓటు వేయండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, అజెండా. మీరు చెప్పండి. మీరు 3 పార్టీల పత్రం ఉన్నారా? 2 పార్టీలు ఉన్నారా? 3 పార్టీల పత్రం ఉన్నాయా? 2 పార్టీలు ఉన్నాయా? 3 పార్టీలు మేనిఫెస్టో కలిపి రిలీజ్ చేయాలా? మోడీ బొమ్మ ఎందుకు లేదు? మోడీ వస్తున్నాడా లేదా? ఎందుకు లేదు? సమాధానం చెప్పండి. మీరు 3 పార్టీలు 2 పార్టీలు 3 పార్టీలు కొట్టమా? 2 పార్టీలు కొట్టమా? 3 పార్టీలు పంచుకున్నప్పుడు 3 పార్టీలు కాదా? అది ఎందుకు రాదా? సమాధానం చెప్పండి. ఓకే అండి, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. జోష్ గారు 3 పార్టీలు 2 పార్టీలు
ఓకే ఓకే జోష్నా గారు, ఏంటండి అసలు? జోష్నా గారు ఒక్క నిమిషం అండి, జోష్నా గారు ఒక్క నిమిషం. ఓకే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు నేను ఇస్తాను ఒక్క నిమిషం అండి. బాలకోటి గారు కూడా మాట్లాడాలి కదా, మీరు ముగ్గురు మాట్లాడారు. బాలకోటి గారు ఒక్క నిమిషం అండి, 3 పార్టీలు కలిపి మేనిఫెస్టో ఎందుకు ఇవ్వాలా? ఓకే ఒక్క నిమిషం ఇస్తాను. బాలకోటి గారు అంత అర్థం చేసుకునేది ఉంటే బాగుపడేవాళ్ళు. ఓకే బాలకోటి గారు ఒక్క నిమిషం అండి, వెయిట్ అండి. జోష్నా గారు వెయిట్. బాలకోటి గారు మీకున్న తెలివితోనే అట్టబోయింది మీ పార్టీ. ఆయన్ని కూడా మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం జోష్నా గారు బాలకోటి గారు మీ తెలివితోనే 23 సీట్లకు వచ్చింది. ఒక్క నిమిషం వెయిట్ అండి. వెంకటరెడ్డి గారు జోష్నా గారు వెయిట్. వెంకటరెడ్డి గారు జోష్నా గారు ఒక్క నిమిషం. బాలకోటి గారు చెప్పండి వర్మ గారు. వర్మ గారు చెప్పండి. మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నది ఒకసారి చెక్ చేయండి. లేదు. ఓకే ఓకే బాలకోటి గారు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఎన్నికల సమయం ఆసన్నం అవుతుంది, మాటల మంటలు ఎలాగో రగులుతున్నాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు తనదే స్టైల్లో ఓట్ల కోసం ప్రజల్లో ఇస్తున్న హామీలు అవనియండి, చేస్తున్న వాగ్దానాలు అవనియండి, విసురుతున్న సవాళ్ళు అవనియండి. వర్మ గారు ధన్యవాదాలు మీకు, జోష్నా గారికి, కీర్తన గారికి, అలాగనే వెంకటరెడ్డి గారికి కూడా. వర్షం తగ్గిందా వర్మ గారు? వర్షం తిరుమలలో, ఇక్కడ కాదు. వర్షం తిరుమలలో పడుతున్నది, ఇక్కడ పట్టలేదు. అదే అంటే మన డిబేట్ లో వర్షాలు ఎక్కువ, అప్పుడు గాలి దుమ్ములు, వానలు, వరదలు. వర్మ గారు 3 అంశాలు. ఒకటి ముద్రగడ్డ పద్మనాభం గారి గురించి ఒక మాట చెప్పారు. 2 గ్లాసు గుర్తు, 3 సర్వేలు, 4 ఇప్పుడున్న వర్తమానంలో రాజకీయ పరిస్థితి. నేను ముద్రగడ్డ పద్మనాభం గారి లాంటి పెద్ద మనిషి గురించి ఎలాంటి వ్యాఖ్యలు నేను చేయదలుచుకోలేదు, నేను చెయ్యను కూడా. ఆయన వయసుకు కానీ ఆయన రాజకీయ అనుభవాన్ని కానీ నేను చాలా చిన్న వయసుకుని. మరి ఆయన ఈ రకంగా మాట్లాడిన కరెక్టేనా? ఏదో ఒకటి ఉండాలి కదా. ఆయన ఎలా మాట్లాడినా ఆయన వయసుకు కానీ ఆయన రాజకీయ పరిణితికి కానీ నాలాంటి పిన్న వయస్కులు వ్యాఖ్యలు చేయటం, దాన్ని ఏదన్నా మాటలు మాట్లాడటం అనేది మాకు ఇష్టం లేని అంశం. 2 గ్లాసు గుర్తు అనేది ఈ రోజున జనసేన పార్టీ పార్లమెంటు స్థానాలకి, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసే నియోజకవర్గాలు కాకోకుండా బయట వ్యక్తులు కూడా, రిజిస్టర్డ్ పార్టీలకి స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల కమిషన్ కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం జనసేన పార్టీకి, కూటమి అభ్యర్థులు కూడా కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే ఆ గ్లాసు గుర్తు ప్రభావితం చూపుతుంది. సాధారణంగా జనసేన పార్టీ న్యాయస్థానానికి కూడా వెళ్ళి ఆ గుర్తు ఇతరులకు రాకోకుండా ఉండటం కోసం న్యాయ ప్రక్రియలో కొట్లాడింది. కానీ ఎన్నికల కమిషన్ ఇప్పుడు సమయం కూడా మించిపోయిందని చెప్పేసానని వాళ్ళ వరకే కేటాయిస్తూ ఇతరులు కూడా కేటాయించే ఒక నిర్ణయం తీసుకుంది. ఇది కొంత ఇబ్బందికరం. దీనికి కూటమి పార్టీలు కూడా ప్రజల్లో ఎలాంటి అంటే ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడైతే గ్లాసు గుర్తు ఉందో ఆ తెలుగుదేశం ఉన్న చోట గ్లాసు గుర్తు కూడా ఇచ్చిన అభ్యర్థులు ఉన్న చోట కూడా చాలా అప్రమత్తంగా పోటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 3వది ఏంటంటే వర్మ గారు, ఇవి ఎన్నికలు అన్ని అంశాలు పనిచేస్తాయి. డబ్బు పనిచేస్తుంది, మద్యం పనిచేస్తుంది, రాజకీయ పార్టీల బలాలు బాగా పనిచేస్తాయి. ఎన్నికల ముంగిట్లో ప్రతి గడియ కూడా చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది. రాజకీయ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇందాక ఏదో మాట చెప్పారు, సర్వే సంస్థ వైసీపీ పార్టీకి 127, కూటమి పార్టీకి 47 అని ఏదో ఒక సర్వే మాట చెప్పారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా దాదాపు 19 సర్వేలు వైసీపీకే చూపిస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అన్ని ప్రక్రియలు కూడా పనిచేస్తాయి. ఒక్క మాట మాత్రం చెప్తాను వర్మ గారు, గత 5 ఏళ్ళుగా ఇదే డిబేట్లో మీతో నేను మాట్లాడా. ఇదే వెంకటరెడ్డి గారితో ఛాలెంజ్లు చేసుకోవటాలు, తొడగొట్టుకోవటాలు మాట్లాడాం. 3 రాజధానులు వస్తే నష్టం ఏంటి బాలకోట అని మీరు కూడా అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాష్టీకాల మీద మాట్లాడాం, అమరావతి మీద మాట్లాడాం, విశాఖ ఉక్కు మీద ఎంతో చేసాం, ఎంతో కష్టపడ్డాం. ఈ రోజున ఆఖరికి 10 రోజుల ప్రజాక్షేత్రంలో యుద్ధ సమయంలో ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలు చాలా అప్రమత్తంగా యుద్ధం చేయాలని చెప్తున్న వాళ్ళం. మేమేం చెప్తామంటే, నేను ఈ రాజకీయ ఆరోపణలకి, బలాబలాలకి, చేత్కారాలకి, దోషణలకి చెప్పే వయసు కాదు నాది. నేను నేర్చుకున్న విద్య కూడా అది కాదు. వైరి బలాన్ని 2 ఇంతలుగా గుణించి సొంత బలాన్ని 2 ఇంతలుగా పెంచుకుంటేనే యుద్ధ లక్షణం అంటాడు శ్రీకృష్ణుడు మహాభారతంలో. అంటే శత్రు బలాన్ని 2 ఇంతలుగా గుణించి లెక్కించగలగాలి యుద్ధంలో గెలవాలంటే.
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిది అధికార పార్టీని కూడా అలాగనే గుణించి ఈ ఎన్నికల క్షత్రం చేయాలి. మేము ప్రధానంగా మొదటి నుంచి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న యుద్ధ అస్త్రం, సామాజిక అస్త్రం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అస్త్రాన్ని ఆయన చేపట్టాడు. ప్రతిపక్ష పార్టీలు కూటమి నాయకులు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాలి. నేను మీ డిబేట్లోనే చెప్పా, మహాభారతంలో దుర్యోధనుడు గదబడితే భీముడు కూడా గదే పట్టాడు, బాణం పట్టలేదు. కర్ణుడు బాణం పడితే అర్జునుడు కూడా బాణమే పెట్టాడు, గద పట్టలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అస్త్రం పట్టాడు, ఆయుధం పట్టాడు. ఆ ఆయుధాన్నే పట్టాలని చెప్తున్నా. ఈ రోజున ఎన్నికల క్షేత్రంలో ఈ ఆకుపచ్చని కండువాలు నాకైతే ఎక్కడ కనిపించడంలా. 28,801 మంది రైతులు రాజధాని ఉద్యమంలో మేము చాలా కళ్ళగన్నాం. ఆ రోజున రాజకీయ పార్టీలు కూడా మా వేదికల మీద చాలా భరోసాలు చేసింది. అది జనసేన కానీ, తెలుగుదేశం కానీ, ఇతర భారతీయ జనతా పార్టీ కానీ. ఈ యుద్ధంలో మేము ఉంటాం అనుకున్నాం. ఎందుకంటే ప్రజలు కూడా ఉండాలి. ప్రజలు లేకపోతే నేల విడిచి సాము చేసినట్టుగా అవుతుంది. నేనేదో కూటమి మీద నిందలయ్యాలను, వాళ్ళ మీద ఆరోపణలు చేయాలని కాదు. ఒక్క మాట చెప్తున్నా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూటమి కనుక అధికారంలో రాకపోతే బాలకోటయ్య కుమారి క్యాంటీన్ లాగా హైదరాబాద్లో క్యాంటీన్ నడుపుకోవాలి. చాలామంది ఈ రాష్ట్రం నుంచి వలసపోతారు, బతుకు తెరువు కోసం వెళ్ళిపోతాం. 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద నిలబడ్డోళ్ళం, కలబడ్డోళ్ళం ఈ రాష్ట్రం విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఏం చేశారు, ఎలా చేశారు అనేది ప్రజలు వాళ్ళ బాధల్లోనే చెప్పారు. ఈ రోజున వెంకటరెడ్డి గారు చెప్పనక్కర్లా, జోష్నా గారు చెప్పనక్కర్లా, కీర్తన్ చెప్పనక్కర్లా, నేను చెప్పనక్కర్లా. అంగన్వాడీ టీచర్లు చెప్పారు ఈ రాష్ట్రం ఎలా ఉందో, ఆశా వర్కర్లు చెప్పారు, భవన నిర్మాణ కార్మికులు చెప్పారు. వాళ్ళు చెప్పడం కాదు బాలకోటి గారు, మీరు చూసిన గ్రౌండ్ రియాలిటీ ఏంటి బాలకోటి గారు? వాళ్ళ బాలకోటి గారు ఓకే, వివిధ వెర్షన్లు మనం రెగ్యులర్ గా వినేవే. మీకున్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, మీ అనుభవం? ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నది, ఏ ఈక్వేషన్స్ మీద ఉన్నాయి? నేను మాత్రం మాట చెప్తా వర్మ గారు, నా నుదుటిన ఇబూది లేదు, నా మెడలో నిమ్మకాయలు లేవు. 4,14,00,000 మంది ఓటర్లు ఇస్తున్న తీర్పు ఇది. మీ ప్రాంత పరిస్థితి బళ్ళు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మీ తెలంగాణ రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీ కంటికి కనిపించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ లాంటి రాజకీయ ధురంధరుడు కూడా రేపటి యొక్క ఎంపీ ఎన్నికల్లో కూడా వాళ్ళకు సున్నా చూపిస్తుంది. రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు. మొన్న కూడా మేము భావించాం 2019లో వైసీపీకి 151 బలం వస్తుందని మేము ఊహించలా, ఆ బలం వచ్చింది. అలాగనే ఏదైనా జరగవచ్చు. నేను అనేది ఒకటేనండి, ప్రజలను కలుపుకొని యుద్ధం జరగాలి. చంద్రబాబు నాయుడు గారి వేదికల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ నాయకులు కనిపించాలి. నా కోరిక అదే. ఎందుకంటే కుంతీదేవి అన్నం పెట్టేటప్పుడు 4 బిడ్డలకి సగం అన్నం పెడుతుంది, భీముడికి సగం అన్నం పెడుతుంది. ఈ రాష్ట్రంలో ఎస్సీలము 17.5%, ఎస్టీలము 6.5%, మైనార్టీలము 7.9%, వెరసే 30% జనం కలిగిన బలగం మాది, బందోబస్తు మాది. సంక్షేమ పథకాలకే, నవరత్నాలకే తీసుకుంటున్న వ్యక్తులు కూడా వీళ్ళే. ఈ కులాల్లోనే చైతన్యం రావాలి, ఈ ప్రజల్లోనే జాగరూకత రావాలి. కూటమి పార్టీలు ఆ దిశగా పని. రైట్ ఓకే ఓకే. కీర్తన గారు, మీ కామెడీని చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారట, ప్రచారం అయిందంట, రిలీఫ్ అట, చాలా అంశాలు ఆయన ప్రస్తావించారు. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు, ఆ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళకన్నా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఈ రాష్ట్రంలో ప్రజలకు తప్ప అందరికీ వేస్తున్నారు. టు బి ఫ్రాంక్, అది వాళ్ళు ఒప్పుకోవాలి. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అని కూడా ఇప్పుడు ఒక ట్వీట్ రాశాను నేను, అది కూడా ఆయన గమనించాలి. సజ్జల గారు ఇంతకు ముందు మాట్లాడుతూ ఆయనకు 14,000 శాలరీకి పనిచేస్తున్నారంట. నిజంగా ఇది నమ్ముతారా? నమ్మరా మీరు? ఇటువంటి ఎంటర్టైన్మెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ దరిద్రానికి మాకు అంటగిస్తుంది. నిజంగా చెప్పాలంటే వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు ఇంతకు ముందు, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను గెలిపించండి అని అడుక్కున్నారంట. సార్, నేను క్లియర్ గా ఈ వీడియో వినిపిస్తాను, జస్ట్ ఒకసారి వినండి సార్. వాయిస్ రావట్లేదండి. స్పీకర్ పెట్టండి, వాయిస్ రావట్లేదు. కీర్తనగా రావట్లేదు వాయిస్. స్పీకర్ ఆన్ చేయండి. అవ్వా మన గుర్తు ఫ్యాన్, అవ్వా మన గుర్తు ఫ్యాన్ అని అడుక్కుంటున్నాడు సార్. నిజంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మగారు కొంగు పట్టుకొని మరి నా కొడుకుని గెలిపించండి అని అడుక్కుంది. ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడమ్మా అంటే మాకేం సంబంధం ఆ రాష్ట్రంతో అనింది ఆవిడ.
ఈ రోజు షర్మిలా గారు సొంతం అన్న. దౌర్భాగ్యం ఏంటంటే కొంగు చాచి అడుక్కుంటున్నాను మా అన్నని మా అన్న చేసిన అరాచకాలను గమనించండి, ఈ ఆడబిడ్డల పక్షాలను నిలబడండి, అవినాష్ శిక్ష పడాలంటే నన్ను గెలిపించండి అని కొంగు చాచి అడుక్కుంటున్నాను. మా అన్నకు ద్రోహి అని మాట్లాడుతుంది. ఇంతకన్నా వీళ్ళ పార్టీకి ఎంటర్టైన్మెంట్, ఇంతకన్నా రాష్ట్రానికి ఎంటర్టైన్మెంట్ దౌర్భాగ్యంగా ఉంటుందా? దీని గురించి మాట్లాడమని చెప్పండి వెంకటరెడ్డి గారిని. మరొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. సార్ వెంకటరెడ్డి గారు గతం అందరికీ గుర్తుకుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆయన రాజబాట వేసి పూలపాన్ వేసి ఒక సీఎం కి కొడుగ్గా ఆయన రాజకీయాల్లోకి రాలేదు సార్. సాధారణ వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆర్థిక మూలాలు మీ అంత బలంగా లేవు, మీ అంత పెద్ద క్యాడర్ వాళ్ళ నాన్న ఆయనకి ఇచ్చేయలేదు సార్. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. అమాయకపు బిడ్డ అంత పెద్ద నాన్న ఫోటో ఎందుకు మాయం చేశాడో గెలిచిన తర్వాత ఒక్కసారి చెప్పండి సార్. గెలిచక ముందు నాన్న ఇలా వచ్చాడు, మళ్ళీ ఎలా కనుమరుగైపోయాడో నాకు ఇప్పుడు కనిపించడం లేదు. మా మేనిఫెస్టో కూడా చూపిస్తాను ఇది. మళ్ళీ మీరు బలంగా మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు. నాన్నగారు ఏమైపోయారు సార్? తప్పిపోయారా? ఎక్కడ పోయాడు నాన్నగారు? అమ్మా మీరు మేనిఫెస్టో చూపించట్లేదు. మీరు మేనిఫెస్టో చూపించకుండా ఏదో చూపిస్తున్నారు. అదే మీ జనసేనలకు వచ్చింది. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ కాదు. ఒకసారి మేనిఫెస్టో కాపీ తీయండి అమ్మా. అది మేనిఫెస్టోది కాదు. మా మేనిఫెస్టో ఇదే. నేను నాకు టైం ఇస్తే సేమ్ ఫోటో మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఉన్న ఫోటో చూపిస్తాను ఎలక్షన్ కి ముందు. ఎలక్షన్ తర్వాత మేనిఫెస్టో మళ్ళీ మీరు ఏదేదో చూపిస్తే మా మేనిఫెస్టో గూగుల్లో కొట్టి వచ్చింది. మీదంటే రాదు కాబట్టి ఒకసారి కొట్టి చూడండి. లేదంటే నేను మీకు మా మేనిఫెస్టో చూపిస్తాను. మీరు రామారావు గారి ఫోటో మీరు పెట్టుకోవడానికి మీరు పెట్టుకోలే. రామారావు గారి ఫోటోని మీరు పెట్టుకోలేదు. బట్ మా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా ఉంది. ఇదిగోండి మీకు ఒకవేళ తెలియకపోతే చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడు అది ఏ ఇయర్? 2014 కి ముందు మీరు చూపించి ఇప్పుడు మాట్లాడకండి. 2019 ఎలక్షన్ కి ముందు మీరు ఉన్న మేనిఫెస్టో మీకు జనసేన చదువుకున్న వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ తప్ప కొద్దిగా జ్ఞానం ఉన్న వాళ్ళు పిలవరు. నాకు అర్థం కాదు. మీ పవన్ కళ్యాణ్ కనపడుతుంది అక్కడ. ఆ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన రాజశేఖర గారు కనపడుతుంది కదా. వర్మ గారు తప్పుడు ప్రచారంతో డిబేట్ చూసే వాళ్ళకు కూడా అసహ్యంగా ఉంటుంది. ఒకసారి వినండి. అదిగో మేనిఫెస్టో మా వాళ్ళకి ఇమేజ్ వేశారు అక్కడ. సో అందులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సమాధానం చెప్పానండి. తెలుగుదేశం మేనిఫెస్టోలో రామారావు గారి ఫోటో ఎందుకు లేదు? మోడీ గారి ఫోటో ఎందుకు లేదు? వెంకటరెడ్డి గారు మీదే కదా? మేమేం డిజైన్ చేసిన పోస్టర్ కాదు కదా? మీకు జనసేనకి కనీసం అవగాహన లేకుండా అంత బిత్తిరిగా మాట్లాడితే నాకు అర్థం కదా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మేనిఫెస్టో పట్టుకొని చూపిస్తున్నారు కదా. మేనిఫెస్టో పట్టుకొని చూపిస్తున్నారు కదా. ఓకే వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆవిడ చెప్పింది వినండి. కాదండి, మీరు వర్మ గారు మీరే చెప్పాలి కదా. దాని మీద అక్కడ ఫోటో కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఓకే ఆవిడ దగ్గర ఉన్న ఇమేజ్ లో కాదండి, ఆవిడ దగ్గర ఉన్న పోస్టర్ లో లేదేమో ఆ ఫోటో. సరే ఓకేనండి, ఆవిడ దగ్గర ఉన్న పోస్టర్ లో లేదేమో ఫోటో. అదేదో ఆవిడ ప్రస్తావిస్తున్నారు. ఎక్కడో సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన ఫోటో తీసుకోవాలి ఎట్లా నాకు అర్థం కాదు. అమ్మా మీకు స్క్రీన్ కనపడుతుందా? మీ కళ్ళు కనపడుతుంది కదా. స్క్రీన్ కంటి వెలుగు అవసరం లేదు కదా మీకు. ఇదిగోండి పక్కన మీ స్క్రీన్ పక్కన కనపడుతుంది కదా. వర్మ గారు మీకు కనపడుతుంది కదా. మీకు కళ్ళు కనపడతాయి కదా. వర్మ గారు మీకు కనపడుతుంది కదా స్క్రీన్ లో. ఓకే కీర్తన గారు ఎందుకు చనిపోయిన వాళ్ళని ఎందుకు డిబేట్ లో తీసుకురావడం? సరే ఓకేనండి, ఆయన కాన్ఫిడెన్స్ ఉందేమో. వినండి, మీరే చూపించారు అక్కడ. ఓకే మీరే ఇప్పుడు మీ పక్కన వెంకటరెడ్డి గారు నేను మాట్లాడతాను. ఒక నిమిషం ఉండండి. మీరిద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు. సరే నేను చెప్తున్నాను కదా, నేను మాట్లాడుతున్నాను కదా. వెయిట్ వెంకటరెడ్డి గారు. ఎలక్షన్ ముందున్న నాన్న ఎలక్షన్ గెలిచిన తర్వాత మాయం, తల్లి మాయం, చెల్లెలు మాయం, ఏమంత మాయం, ఏం చేసేసారు వాళ్ళందరికీ? ఎందుకు మాయమై వాళ్ళేం తీసుకోండి. వస్తే చెల్లి ఖాళీగా ఉంటే తీసుకోండి. చెల్లికి మేము రాజకీయంలో ముఖ్యమంత్రి పదవి వాటా ఇవ్వలేములే అమ్మా. మేము చెల్లికి రాజకీయంగా ముఖ్యమంత్రి పదవిలో వాటా ఇవ్వలేదు. ప్రజలు సభ్యులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, కుటుంబ సభ్యులు కాదు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని.
ముఖ్యమంత్రిగా ఎదుర్కొన్న వాళ్ళకి ముఖ్యమంత్రిగా న్యాయం చేయాలి అంతే తప్ప చెల్లికి ముఖ్యమంత్రి పదవిలో వాటా కావాలంటే ఇవ్వలేం కదా. ముఖ్యమంత్రి పదవిలో వాటా కావాలి, ఇవ్వలేం. ఎట్టిస్తారు? ఇదేమన్నా ఆస్తుల వాటానా? జనసేనలు కొద్దిగా నాలెత్తారు. వెంకటరెడ్డి గారు ఆవిడ మాట్లాడలేమండి. మీకు నేను అవకాశం ఇస్తాను కదా, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మీకు నేను అవకాశం ఇస్తాను. కనీసం మాట్లాడేటప్పుడు సరే ఓకే, మీ టర్న్ వస్తుంది కదా, మీ టర్న్ వినండి. వెంకటరెడ్డి గారు అది ఎవరికి అర్థం కావట్లేదు. వెయిట్, ఆవిడ మాట్లాడివ్వండి. వెయిట్ అండి, కీర్తన గారిని మాట్లాడివ్వండి, మీకు ఇస్తాను. వెంకటరెడ్డి గారు వాళ్ళు మాట్లాడే మీరే సమాధానం చెప్తారు కానీ నేను నోట్ చేసుకోండి. ఫస్ట్ టర్న్ అలాగే నోట్ చేసుకున్నారు కదా. వెయిట్, ఓకే నేను చూపించాను కదండి, మా వాళ్ళు చూపించారు కదా. వెయిట్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యకలాపాలు ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తు పెట్టుకోండి. సొంతం చెల్లి తన తప్పులు ఎండగట్టి మాట్లాడుతుంటే ఆమెకు పసుపు రంగు చీర కట్టుకున్న పాపానికి ఆ రోజు ఆమెని జస్ట్ టీడీపీ క్యాడర్ కింద ఆమెను పోర్ట్రేట్ చేసి చూపించాడు. ఈ రోజు వాళ్ళ భార్య షర్మిల పసుపు డ్రెస్ వేసుకొని వాళ్ళ అమ్మగారు పసుపు చీర కట్టుకున్నారు. అంటే వీళ్ళిద్దరు కూడా టీడీపీ కార్యకర్తరా? టీడీపీలో పనిచేశారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి పసుపు రంగు ఎరుపు రంగు పూసేసి వాళ్ళని కార్యకర్తల కింద కన్సిడర్ చేస్తారు. ఇదే అన్న వదిన బాణం కింద మీకు పనిచేసి మీరు జైల్లో ఉన్నప్పుడు మీ అన్నని గెలిపించడానికి కీలక పాత్ర పోసిన చెల్లిని అభాగ్యురాలను చేసి రోడ్డును పడేసిన మీరు కూడా ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులు, మహిళల పక్షాన్ని నిలబడే నాయకులు, రాష్ట్రంలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తారు. ఈ రోజు ప్రత్యక్ష సాక్షిలో వర్మ గారు మేమంతా సోషల్ మీడియా ద్వారా ఫోటోలు మాఫింగ్ చేసి చెత్త వీడియోలకి జనసేన పార్టీ టీడీపీ వీర మహిళల ఫోటోలు యాడ్ చేసి ఎంత నీచంగా దిగజారిపోయి ట్రోలింగ్ చేస్తున్నారంటే నిజంగా మేము గట్టి పట్టాం గట్టి సరిపోయింది. కానీ వేరే ఏ మహిళ అయినా కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో కూడా ఊహించలేం సార్. ఈరోజు ఊహించలేం. ఇంత నీచానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా బంద్ చేస్తుంటే ఒక్క మాట కూడా ఖండించకుండా సొంత చెల్లెల్ని కూడా మాట్లాడుతుంటే కీర్తన గారు, గీతాంజలి అనేటటువంటి వివాహిత ఎవరి ట్రోలింగ్ వల్ల చనిపోయింది? ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు అడిగింది కీర్తన గారు వెయిట్ అండి, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఇస్తాను ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి కీర్తన గారు ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు వినండి వెంకటరెడ్డి గారు వినండి ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడింది కానీ వెంకటరెడ్డి గారు వెయిట్ అని చెప్తాను నేను. వెయిట్ అండి, మీరు మాట్లాడే మీ జనసేన కీచకులు, తెలుగుదేశం కీచకులు గీతాంజలి అనేటటువంటి ఒక వివాహిత నాకు ఇళ్ల పట్టా వచ్చిందని చెప్పి, అమ్మఒడి వచ్చిందని చెప్పి పోస్టులు పెడితే అది వీడియోలో మాట్లాడితే ఎవరో బయటలో మీరు చేసినటువంటి నీచపు పని వల్ల మీరు ఆమెను హెరాస్మెంట్ చేయడం వల్ల ఆమె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది అనిపోలేదా? మళ్ళీ ఈ రోజు మీ దగ్గరకు వస్తే వచ్చిందా? ఎవరు ఎవరి మీద పెట్టినా తప్పే. మహిళలు గౌరవం లేనటువంటి పార్టీలో మీరున్నారు. మహిళల్ని స్టెప్నీలతో వచ్చినటువంటి, ఎందుకంటే నేను 3 కాకపోతే 30 చేసుకుంటా, నాకు వర్కౌట్ కాలేదు, నేను 3 పెళ్లిలు కాదు 30 పెళ్లిళ్ళు చేసుకుంటాను అని వివాహాన్ని వర్కౌట్ తో పోల్చినట్టు. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు మీరు చెప్పారు కదా, మీరు మహిళల గురించి మాట్లాడతారా? అసలు జనసేన మహిళల గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ జోష్నా గారు మీరు కొద్దిగా సిగ్నల్ లోకి రావాలండి ప్లీజ్. జోష్నా గారు మీ సిగ్నల్ బ్రేక్ అవుతున్నారు, ఒకసారి సిగ్నల్ లోకి వచ్చి ఆగండి. మీరు మాట్లాడుతున్నారా? సార్, ఒకళ్ళని పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండా ఇంకొకరితో కాపురం చేసి పిల్లలను అన్నటువంటి పార్టీ అధ్యక్షుడు మీ నాయకుడు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు మహిళల గురించి. అసలు ఎక్కడి నుంచి వచ్చారమ్మా నాకు అర్థం కాలేదు. సినిమాల్లో అయితే బ్రహ్మాండంగా పనికి వస్తారు, నేను చెప్పాను మీకు. మీకు రాజకీయాలు సూటబుల్ కావు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు కీర్తన గారు జోష్నా గారు మీ వీడియో నెట్వర్క్ లేదు. జోష్నా గారు మీ వీడియో నెట్వర్క్ లేదు, ఒకసారి మీరు సిగ్నల్ లోకి వచ్చి ఆగండి, నేను తీసుకుంటాను ప్లీజ్. జనసేన మహిళల గురించి ఎట్లా మాట్లాడతారు? అసలు వాళ్ళకి హక్కు ఉందా మహిళల గురించి మాట్లాడటానికి? ఒకళ్ళ పెళ్లి చేసుకొని ఇంకొకరితో కాపురం చేసిన మహిళల గురించి మాట్లాడుతున్నారు. మీకు సిగ్నల్ లేదండి జోష్నా గారు, మీకు సిగ్నల్ లేదు, ఫ్రీజ్ అవుతుంది ప్లీజ్. కాలేదు, నేను 3 పెళ్లిలు గత 30 చేసుకుంటానన్న వాళ్ళు ఆ పార్టీలో ఒక మహిళగా జోష్నా గురించి మహిళల గురించి మాట్లాడతారు. అవును, ఎవరు కొట్టాలి? 3 పిల్లలు చెప్పులతో పవన్ కళ్యాణ్ కొట్టాలి.
ఆ వెయిట్ అండి, వెయిట్ అండి. మీ చెప్పులతో మీరు కొట్టుకోవాలి. వెయిట్ అండి. ఎవరన్నా ఒక పెళ్లి చేసుకున్నాక విడాకులు ఒక ఇంకొక కాపురం చేసామని ఏమంటారు? పెళ్ళైనాక పిల్లమని అంటారు ఎవరన్నా? వెయిట్ అండి, వెయిట్ అండి. పవన్ కళ్యాణ్ అంటారు. ఆ పార్టీలో మళ్ళీ మీరున్నారు. ఆ పార్టీలో మళ్ళీ మీరున్నారు. చెప్పులు తీసుకొని నిజంగా మీరు వేరే మహిళ అయితే చెప్పులు తీసుకొని వెంకటరెడ్డి గారు, మీరు వేరే మహిళ అయితే మీకు మహిళల మీద గౌరవం వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, కీర్తన గారు ఒక్క నిమిషం. పెళ్లి చేసుకుని కొంత కాపురం చేస్తారు. వెయిట్ అండి, వెయిట్ అండి. మీరు కొట్టాలి చెప్పులు తీసుకోండి. పర్సనల్ గా వెళ్ళకండి. ఇంకొక కొట్టం కాదు. ఓకే, పవన్ కళ్యాణ్ కొట్టాలి. మీకు నిజంగా ఉంటే వెయిట్ ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వెయిట్, వెంకటరెడ్డి గారు వెయిట్ ఒక్క నిమిషం. కీర్తన గారు, బాలకోటి గారు ఏదో చెప్తున్నారు మీరు. వర్మ గారు అంటే నేనేమన్నా వెంకటరెడ్డి గారిని ఏమన్నా అంటే మళ్ళీ ఆయనకి కోపం వస్తుంది, తాసుపాములాగా లెగుస్తాడు, కట్లపాములాగా గడుస్తాడు. కానీ అసలు ఏమన్నా ఇప్పుడు 90 వేసుకొని వచ్చిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే అలాంటి డిబేట్ లోకి వచ్చి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు మాట్లాడుతున్నారు సార్. మీరు మాట్లాడేటప్పుడు నేను పద్ధతిగా ఉన్నా, మీకు నచ్చకపోతే కారుకొత్తల గురించి వయసు కూడా గౌరవం మాట్లాడాల్సి వచ్చింది. మహిళల గురించి గౌరవం పవన్ కళ్యాణ్ మాట్లాడేటటువంటి హక్కు ఉందా లేదా మీరు చెప్పండి. మిస్టర్ బాలకోటి గారు నేను స్ట్రైట్ గా క్వశ్చన్ టు క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి. నా తప్పు అయితే నేను విత్డ్రా చేసుకుంటా. మీరు పెళ్ళైనా పిల్లల కన్నారా, పిల్లల కన్నా పెళ్లి చేసుకున్నారా సార్ మీరు? బాలకోటి గారు, వర్మ గారు, ప్రపంచ కార్మికులారా ఏకం కండని రాసిన భార్యలు. చైనా అధ్యక్షుడు మావో సేటింగ్ కు 3 భార్యలు. కొండపల్లి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు శివసాగర్ కింద భార్యలు. ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీలు కావు. ఈ రాష్ట్రాల్లో ఏలుబడి కలిగిన వైకాపా పార్టీ ఏం చేశారో చెప్పండి, ఏం పాలించారో చెప్పండి, ఏం లాలించారో చెప్పండి, ఎంతమంది చంపారో. అరే ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మీరు ప్రతి దానికి కూడా మీరు క్రాస్ టాక్ చేయకండి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీరు సైలెంట్ గా వినాలి. మీకు ఇస్తాను నేను అవకాశం. ప్రతిదానికి మీరు కామెంటరీ చేస్తే ఇంకేం అర్థం అవుతుంది? నాకే రీచ్ అవ్వట్లేదు. సరే ఓకే, మీరు రాసుకోండి, మీరు నోట్ చేసుకోండి. మీ ద్వారా వెంకటరెడ్డి గారిని అడుగుతున్నారు, షర్మిల గారు ముఖ్యమంత్రి పదవి అడిగారా? మీకు తెలుసా? మీరు ఎలా మాట్లాడుతున్నారు? అవును అడిగారు. అసలు వైఎస్ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెనా కాదా? మీరు చెప్పండి. ఈ రోజు మీ వైసీపీ సోషల్ మీడియా కాదని మాట్లాడుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరు చంపారో చెప్పండి. మీరు కాదని ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు? ఆయన చెప్తారు. సిబిఐ చెప్పింది ఆల్రెడీ 8 మంది హంతకులని, 8 మంది ఛార్జ్ షీట్ లో పెట్టింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? దేవుడికి తెలుసు, మీ అందరికీ తెలుసు, చచ్చిపోయిన వివేకానంద రెడ్డికి తెలుసు అని చెప్తున్నారు. వింటలేదా? మీరు మాట్లాడాల్సింది పరిపాలన గురించి మాట్లాడినది. మహిళలు డిబేట్ లోకి వచ్చారని చెప్పారు, వాళ్ళ మీద వ్యాఖ్యానాలు చేసి మీరేదో 90 వేసినట్టుగా జగన్మోహన్ వేసినట్టుగా మాట్లాడితే ఏముందండి? రోజులు ఎన్నికలు పెట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడాలా? అమరావతి ఎన్ని మాటలు మాట్లాడాలా? ఇదే పద్ధతి. దయచేసి నేను మాట్లాడినప్పుడు మాత్రం, ఎందుకంటే ఆయన స్ట్రాటజీ అది. ఆయనదే కాదు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ప్రతి ఒక్క నాయకుడు అదే స్ట్రాటజీ అవలంబిస్తున్నాడు. అటు జనసేన మాట్లాడినా, తెలుగుదేశం మాట్లాడినా మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేయాలి. నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళ సంస్కారం ఎంతకి దిగజారిపోతుందంటే రోజు రోజుకి కూడా. ఒక టీవీ డిబేట్ కు వచ్చి 2 మహిళలు ప్యానెల్లో ఉంటే నాకు మంచి ఎంటర్టైన్మెంట్ అని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడే వాళ్ళ సంస్కారం ఏంటనేది అర్థమైంది. ఇంకా మీరు ఇక్కడ కూర్చొని డిస్కషన్స్ పెడుతున్నారు అంటే, ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి సభలో నిలబడి పెళ్ళాలు 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 అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడు. టీవీ డిబేట్ లోకి వచ్చి వీళ్ళు పెళ్ళాలు 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 అని మాట్లాడతారు. ఇంకా వీళ్ళకి వేరే టాపిక్ లేదా? వీళ్ళకి రాష్ట్రంలో ఏం లేదా? అరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఫాస్ట్ టాక్ చేయకండి, మీకు ఇస్తాను. వెంకటరెడ్డి గారు ఆవిడ మాట్లాడే మీరు మాట్లాడితే కానీ వెయిట్ చేయండి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఆవిడ మాట్లాడే మీకు ఇస్తాను, వెయిట్ చేయండి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఆవిడ మాట్లాడే మీకు ఇస్తాను, వెయిట్ చేయండి.
ఆవిడ మాట్లాడే మీకు ఇస్తాను, వెయిట్ చేయండి. క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ నేను మాట్లాడినప్పుడు పెళ్లి అయిన తర్వాత పిల్లల్ని కంటారా? పెళ్లి కాకుండా పిల్లల్ని కంటారా? మాటలు మాట్లాడుతుంటే మీరు ఎలా అంగీకరిస్తారు? ఒక్క నిమిషం పెద్దలు, మీరు ఒక్క నిమిషం సార్. నేనేమంటున్నానంటే, నేను మాట్లాడినా, కీర్తన మాట్లాడినా, ఇంకోటి బాలకోటయ్య గారు మాట్లాడినా, మేమేం పర్సనలైజ్డ్ కామెంట్స్ చేయలేదండి. మేమేమన్నాం, ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి సభలో ఇలా మాట్లాడడం సబబా అని అడిగాం. అది పర్సనలైజ్డ్ గా తీసుకొని ఇవాళ రోజున అటు కీర్తనను కావచ్చు, నన్ను కావచ్చు, మేము పెద్ద ఎంటర్టైన్మెంట్ పీస్ లా ఏం తమాషాలు మాట్లాడుతున్నారా? మహిళలంటే ఇదా మీకు గౌరవం ఉన్నది? ఇక్కడ ఇంకో విషయం మాట్లాడతాను నేను ఒకటే విషయం చెప్తున్నాను. ఇందాక ఆయన సవాల్ ఇస్తున్నాడు కదా, ఆగమని చెప్పండి అని. చాలా ఎక్కువ మాట్లాడాడు ఇప్పటి వరకు. మేము చాలా ఒక మహిళలుగా చాలా తీసుకున్నాం, అయినా నోరు ముసుకొని వింటున్నాం. ఎందుకంటే మాకు సభ్యతా సంస్కారం ఉంది కాబట్టి. నేను ఒకటే చెప్తున్నాను, జూన్ 4 ఆగండి చాలు చాలు చాలు, చాలా ఎక్కువ మాట్లాడారు, కామ్గా కూర్చోండి. నేను ఏమంటున్నా అంటే, జూన్ 4న అన్నాడు కదా, ఎస్ ఇదే 99 టీవీలో ఇదే ప్యానల్ ని పెట్టండి, ప్యానల్ ని చేంజ్ చేయకండి వర్మ గారు, ఇదే ప్యానల్ ని పెట్టండి. నేను ఏమంటున్నా, సరే ఒక నిమిషం ఛాలెంజ్ వినండి, వినొచ్చు కదా వెంకటరెడ్డి గారు, మధ్యలో ఎందుకు క్రాస్ టాక్? ఆవిడ అంటున్నారు కదా, తర్వాత మీరు దానికి ఛాలెంజ్ కి రిప్లై ఇద్దరు కానీ వెయిట్. నేను ఛాలెంజ్ వినండి వినండి, వర్మ గారు ఆయనే ఛాలెంజ్ చేశాడు. ఏమన్నాడు, జూన్ 4న మేము వస్తున్నాం, ఇక్కడ కూర్చుంటాం, ఇది అదేం చిటికలేస్తూ మాట్లాడు. నేను చెప్తున్నా, అదే చిటికలేసి చెప్తున్నా, చలో జూన్ 4న కూటమి గెలుస్తోంది, ఇదే ఛానల్లో డిస్కషన్ లో కూర్చుందాం. కూటమి గెలిస్తే మీ ప్రభుత్వం పనితీరు బాలేదు, మీ జగన్మోహన్ రెడ్డి పనితీరు బాలేదు అని చెప్పి మీరు ఆ రోజున ఒప్పుకుంటారా? మీరు నన్ను అడిగారు కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో విషయం చెప్తున్నా, ఈ మేనిఫెస్టో విషయానికి వద్దాం వర్మ గారు. రేపా ఎల్లుండా అవతల ఎల్లుండా ఎప్పుడో ఒక రోజు మీరు డిసైడ్ చేయండి. డిసైడ్ చేస్తే గంట సమయం కేటాయించండి. పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్, ఐ ఛాలెంజ్. పాయింట్ టు పాయింట్, మీ మేనిఫెస్టో నా మేనిఫెస్టో, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. అంతేగాని డిబేట్లలో కూర్చొని పిచ్చిగా మాట్లాడడం, పిచ్చిగా పర్సనలైజ్ గా అటాక్ చేయడం, అది సభ్యత అనుకోదు, అది సంస్కారం అనుకోదు. వెంకటరెడ్డి గారు, వాళ్ళ సినిమా ఎండ్ కార్డు పడింది, ప్యాకప్. కీర్తన గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు కీర్తన గారు ఏదో చెప్తున్నారు, ఆవిడ తర్వాత మీరు ఇద్దరికి కూడా సమాధానం చెప్తున్నారు. కీర్తన గారు ఏంటి? కీర్తన గారు మీ వీడియో ఆఫ్ అయింది. వెంకటరెడ్డి గారు ప్లీజ్. సార్, మహిళల గురించి నేను తక్కువ చేసి ఏ రోజు మాట్లాడలే. నిజంగా వీళ్ళు మహిళలకి మీద చిత్తశుద్ధి ఉంటే ఇదే గీతాంజలి అనే మహిళని ఈ తెలుగుదేశం జనసేన ట్రోలింగ్ వల్లే చనిపోయింది కదా. ఆ రోజు ఈ మహిళలు ఒక మహిళ మీద ఇట్లాంటివి చేయడం తప్పని చెప్పి ఎందుకు ఈ వీర మహిళలు, ఈ పెద్ద తెలుగుదేశం మహిళలు ఎందుకు బయటకు రాలా? రెండోది ఇదే మీరు మాట్లాడేప్పుడు వినమన్నప్పుడు నేను విన్నాను. ఆవిడ మాట్లాడలేదండి, ఆవిడ మాట్లాడలేదు, మీరు కంటిన్యూ చేయండి. వినమని ఆగమని చెప్పండి. రెండో అంశం వచ్చేటప్పటికి ఆమె ఏమంటుందంటే, కామన్ సెన్స్, మరి మహిళల గురించి ఇట్లా మాట్లాడతారా? అమ్మ మీరు కొత్తగా వచ్చారమ్మా తెలుగుదేశంలోకి, 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయినట్టుంది. మీకంటే పెద్ద మహిళ ఇంకో ఆమె ఉంది, యామిని శర్మ అని. పవన్ కళ్యాణ్ మల్లెపూలు బాగా నలుపుతాడని చెప్పింది, చంద్రబాబు నాయుడు ఖండించకపోగా సపోర్ట్ చేశారు. అది మీరు మహిళలకు ఇచ్చే గౌరవం. ఏదైతే మీరు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే మాటలు, మల్లెపూలు నలుపుతాడంటే ఏంటమ్మా? ఇదే మీరు మహిళల గురించి మనం నేను మాట్లాడాను. పెళ్లి గురించి ఖచ్చితంగా మాట్లాడతా. వెంకటరెడ్డి గారు ఏంటి టాపిక్లు? వెంకటరెడ్డి గారు, మహిళ అంటే గౌరవం లేనటువంటి వెంకటరెడ్డి గారు, మీ వీడియో ఆఫ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ మీకు దేవుడా? బుద్ధి లేదా? ఏం మాట్లాడుతున్నావు? తెలివి లేదా? ఎన్ని రోజులు సబ్జెక్ట్ గురించి మాట్లాడవయ్యా? సబ్జెక్ట్ ఉంటే బోడి, సబ్జెక్ట్ గురించి మాట్లాడు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడు. తెలివి లేదు, సబ్జెక్ట్ మాట్లాడే తెలివి లేదు నీకు. కదా మళ్ళీ మాట్లాడతావు, మళ్ళీ నువ్వు మహిళల గురించి. అసలు మీరు మహిళలాగా ప్రవర్తిస్తున్నారా? ఒక్క నిమిషం అండి, వెయిట్ అండి, వెయిట్. కీర్తన గారు సబ్జెక్ట్ తప్ప వ్యక్తిగత విమర్శలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా వెంకటరెడ్డి గారు బిహేవియర్ ఉంది ఇక్కడ. వాళ్ళ నాయకుడు ఎట్లయితే అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతాడో, ఈయన డిబేట్ వచ్చి అలాగే మాట్లాడుతున్నారు. సొంతం చెల్లెని లేదు, రాష్ట్ర మహిళలని. వెంకటరెడ్డి గారు వెయిట్, వెంకటరెడ్డి గారు వెయిట్. ఓన్లీ ఫ్రస్ట్రేషన్, ఓటమి భయం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని వెంకటరెడ్డి గారి దాకా ఉంది. మీరు యాక్సెప్ట్ చేయండి.
ఇండిపెండెంట్ గా ఎక్కడైతే ఏ ఆస్పిరెంట్ ఉన్నాడో జనసేన నుంచి వెంకటరెడ్డి గారు, అదే మీది వాయిస్ లేదు, వెయిట్ చేయండి. పెడుతున్నారు. వెంకటరెడ్డి గారు మీరు ఒప్పుకోవాలి, మీకు ఓటుని భయం పట్టుకుంది. ఇంకా 15 రోజుల్లో ఓడిపోతున్నారన్న భయంతో మాట్లాడుతున్నారు. ఇది భయమే. రాష్ట్ర ప్రతి ఒక్క మహిళ గుర్తుపెట్టుకుంటున్నారు మాటల్ని. బాలకోటి గారు, బాలకోటి గారికి ఇవ్వండి. బాలకోటి గారు, వర్మ గారు నేను చాలాసార్లు హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్లో చాలా కార్యాలయాల్లో కూడా నెల్లూరు, పొంగనూరు, కడప, మా గుంటూరు ఈ ప్రాంత యువత నాకు కనిపించేవాళ్ళు. వాళ్ళు ఒకటే కోరారు నన్ను, అన్నా రేపు ఆంధ్రప్రదేశ్లో కనుక ప్రభుత్వం మారకపోతే మేము హైదరాబాద్లోనే ఉండాలి, మా ఊరెళ్ళ లేవు, మా అమ్మా నాన్నలు కూడా చూసుకోలేము అని చెప్పేసి అన్నారు. అలా ఎందుకు మాట్లాడుతున్నారు, ఏమైందని నేను అడిగితే పోలీసు కేసుల మూలాన మేము ఊళ్ళు విడిచిపెట్టేసి వచ్చేసామన్నా అని చెప్పారు. ఈ రోజున మేము కోరుకుంటే రాష్ట్రంలో మార్పు. వర్మ గారు, ఎవరు ఎన్ని కోరినా ఆంధ్ర రాష్ట్రంలో మార్పు కావాలంటున్నాం. మేము కూడా అమరావతి బహుజన్ చేసిగా రాజకీయాలకు భిన్నంగా ఉన్న ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకపోయినా కూటమి అభ్యర్థుల గెలుపుకి గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, విజయవాడలో కేసీఆర్ శివనాథ్ ఓకేనండి. ఇక్కడ రాజకీయ ప్రసంగాలు వద్దు, అది ప్రచారాలు చేస్తామని చెప్పదు. వెంకటరెడ్డి గారు మాట వినండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మార్పు కనుక జరగకపోతే నష్టపోయేది రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు. మా బాధ, మా గోడు మార్పు అవసరం అనేది ప్రజలకు కలుగు చేస్తున్నాం. సార్ 1990లో మీరు అన్న జూన్ 4వ తారీఖున వాళ్ళు నేనే సవాల్ విసిరే వాళ్ళకి వాళ్ళ సవాల్ని స్వీకరించానన్నారు కదా. దానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నా. మా పరిపాలన బాగుంటేనే ఓటు వేయమని అడుగుతున్నాం. మా పరిపాలన బాగోకపోతే ఈనట్లు లెక్క. మేము ఓడిపోయామంటే మా పరిపాలన బాగాలేదనే లెక్క. తెలుగుదేశం పార్టీ ఇదే జ్యోత్స్న గారు, ఇది మేము తప్పుడు ప్రచారం చేశామండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నాం, మేము మా రాజకీయ స్వార్థం కోసం మేము అబద్ధాలు చెప్పి ప్రచారం చేసాం, మాకు బాగా చెప్పారు ప్రజలు. నేనే అడుగుతాను వెంకటరెడ్డి గారు, ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోను కదా, నేనే డిబేట్ కండక్ట్ చేసిన నేనే అడుగుతాను. మా జెండా, మా ఎజెండా ఒకటే, పేద ప్రజలకు మంచి దానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రజలు కాదు, మీ జెండా ఎజెండా అధికారం, మా జెండా ఎజెండా ప్రజలు. అందుకే ఒకటే రకంగా ఉంటాం. మీలాగా మనిషిలాగా వ్యవహరించాడు. వెంకటరెడ్డి గారు